ఒంగోలులో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లపై తోపుడు బండ్లతో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను సమన్వయం చేసుకుని కొద్దిగా వెనక్కు సర్దడం జరుగుతోందని ట్రాఫిక్ సిఐ హజరత్తయ్య తెలిపారు. అంజయ్య రోడ్లో ఆక్రమణలు తొలగించి చిరు వ్యాపారులు సహకరించాలని కోరారు. కోట్లాది రూపాయలతో రోడ్డు విస్తరణ చేసేది యథేచ్ఛగా ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడానికి కాదని, చిరు వ్యాపారులు జీవనం సాగిస్తూ ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. అడ్డదిడ్డంగా చిరు దుకాణాలు, సైన్ బోర్డులు ఏర్పాటు వల్ల తరచూ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. నెల్లూరు బస్టాండ్, ట్రంక్ రోడ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్ సెంటర్, గుంటూరు రోడ్, ఆర్టీసీ బస్టాండ్, మంగమూరు రోడ్ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత అంజయ్య రోడ్లో ప్రస్తుతం ట్రాఫిక్ సమన్వయం చేయడం జరిగిందన్నారు. హాస్పిటల్స్, దుకాణాలు యజమానులు తప్పనిసరిగా పార్కింగ్కు స్థలం కేటాయించుకోవాలని, మీ అవసరాల కోసం, వ్యాపారాల కోసం మీ వద్దకు వచ్చేవారు రోడ్లపై పార్కింగ్ చేసి అంతరాయం కలిగిస్తే వాహనదారులతో పాటు భవన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నటువంటి ఫుట్పాత్లు, డ్రైనేజ్ మీద కూడా షాప్ యజమానులు ఆక్రమించి దాని మీద కూడా వ్యాపారం చేసుకోవడం వలన ఈ బైకులు కానీ వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క వాహనాలను రోడ్ల మీద పెట్టడం జరుగుతుంది. అందువల్ల ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. సో నేను మా ఎస్ఐలు, మా సిబ్బందితోటి గౌరవ మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ యొక్క టౌన్లో ఒకవైపు నుంచి అంటే మరి మీరు చూసినట్లయితే రీసెంట్గా సౌత్ బైపాస్ నుంచి చర్చ్ సెంటర్ వరకు, ఆ తర్వాత చర్చ్ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్ నుంచి మన యొక్క ఓల్డ్ మార్కెట్ మీద అద్దంకి బస్టాండ్ నుంచి గుంటూరు రోడ్డు, అదేవిధంగా న్యూ మార్కెట్ అద్దంకి బస్టాండు, ఈ విధంగా ఒక్కొక్క రోజు మా యొక్క సిబ్బందిని తీసుకొని ఈ యొక్క ఏదైతే ఆక్రమణ కట్టడాలు ఉన్నాయో, ఏదైతే ఆక్రమించుకుని పుష్ కార్డ్స్ వ్యాపారస్తులు ఈ విధంగా రోడ్డు మీద విస్తృతంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందో వాటిని అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మా తరపు నుంచి ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఈ పుష్ కార్డ్స్ కూడా మాకు సహకరించి వీరందరూ కూడా సహకరించడం వలన ఈ యొక్క రోడ్డు విస్తారంగా ఉండడం జరుగుతుంది. పబ్లిక్కి ఎటువంటి వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా పోవడానికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మీ తరపు నుంచి చిన్న ప్రజలకు తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే, 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. అది బరువు కాదు, బాధ్యతను గ్రహించమని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మైనర్ పిల్లలకి సమ్మర్కి ఇంటికి రావడం జరిగింది కాబట్టి సెలవులకు పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులకు తెలియకుండా బండ్లు తీసుకుని రోడ్డు మీద తిరగడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. అలాగే వాళ్ళకి 5,130 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వ్యక్తికి ప్రమాదమే, ఎదురుపోతున్న వ్యక్తులు కూడా ప్రమాదం కాబట్టి అది 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అందరూ కట్టలేని పరిస్థితి ఉంటుంది. సో దానికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరిని వాహనాలు నడపొద్దని, మైనర్కి ఎవరికి డ్రైవింగ్ ఇవ్వద్దని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని, వేగం కన్నా ప్రాణం మీద ఎన్నదాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కారు ఉన్నవాళ్ళు సీటు బెల్ట్ ధరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించి ప్రమాదాలు నివారణకి కృషి చేయాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.